పార్టీ నాయకురాలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని ఎన్నడూ కోరలేదని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత అప్పగించినదారని చిత్తశుద్దితో నిర్వహిస్తానన్నారు. ఎమ్మిగినూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ అధినేత నీలకంఠప్పతో కలిసి పాల్గొన్న రేణుక విద్యార్థులను ప్రోత్సహించారు. తన అనుచరులతో మాట్లాడిన ఆమె ఎవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని తామెప్పుడు తమతోనే ఉంటామని తెలిపారు. కంటెస్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ వేవో మరి ఏంటో తెలీదు, దాంట్లో అన్ఫార్చునేట్లీ ఎంటైర్ స్టేట్ కూడా కొంచెం మాకు వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో దాంట్లో ఎమ్మిగనూరు కూడా వన్ ఆఫ్ ద దాంట్లో నేను కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహిస్తూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. బట్ కొన్ని ఈక్వేషన్స్ వల్ల లీడర్ అన్న తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి. వాళ్ళకి అందరినీ కూడా సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినేత, మా ప్రెసిడెంట్, లీడర్ మాకందరికీ కూడా న్యాయం చేసే విధంలో మళ్ళీ నాకు ఎంపీ సమన్వయకర్తగా పంపడం జరిగింది. సో నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను చేస్తాను. ఎందుకంటే నాకు ఎమ్మెల్యేగా అంటే ఒక ఇన్ఛార్జ్గా, ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చినప్పుడు కూడా నేను సక్సెస్ఫుల్గా ఇక్కడ నడిపాను. ఇక్కడ నేను అందరూ సక్సెస్ఫుల్గా క్యాడర్ని అందరినీ కూడా ఒక దాంట్లో తీసుకెళ్ళగలిగాను. అలాగే ఇప్పుడు మళ్ళీ నాకు మా లీడర్ పిలిచి నాకు ఎంపీగా ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా నేను సక్సెస్ఫుల్గా తీసుకుని వెళ్తాను. నేను ఎప్పుడు కూడా ఏది అడగలేదు, నాకు ఇది ఇవ్వండి, నాకు ఎమ్మెల్యే ఇవ్వండి, ఎంపీ ఇవ్వండి అని కూడా నేను అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగలేదు. జగనన్న నన్ను పిలిచి ఎక్కడ ఏది ఇచ్చినా కూడా అది నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆ రోజు నాకు